మై డియర్ కాటేరమ్మ బాయ్స్, మన ఫస్ట్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ తో పడ్డది. మన ఓపెనింగ్ మ్యాచ్ గెలిచి మన ఫ్యాన్స్ ని ఎట్లయినా ఖుషి చేయాలి. ఏ అన్నా మనమే గెలుస్తాం, వాళ్ళేమున్నది, మనం ఎక్కడాగా రాజస్థాన్ రాయల్స్ ఎక్కడ పిల్ల బచ్చేవాళ్ళు. ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ అయ్యి 18 సీజన్లు అవుతుంది. అందులో 2 సార్లు బ్యాన్ అయినాం, ఒకసారి ట్రాఫీ కొట్టినాం. ఆ ట్రాఫీ కొట్టినప్పుడు నేను లేననుకో, అది వేరే విషయం. ఇంత జరిగినాక కూడా 18 సీజన్ల నుండి మాకు ఒక్క ఓపెనింగ్ మ్యాచ్ కూడా ఇవ్వలేదు. పీకినోతి మా పంజాబే 18 సీజన్ల నుండి ఆడే ఒక్కసారి కూడా బ్యాన్ కాలే. మాకే ఓపెనింగ్ మ్యాచ్ ఇస్తలేరు, మీకేడిస్తారు అన్న? ఓపెనింగ్ మ్యాచ్ ఏదైతే ఏముంది, మ్యాచ్ గెలిచినమా లేదా చూసుకుందాం. కాటరమ్మ బాయ్స్ ని మరుద్దామాగు. తమ్ముడు, మ్యాచ్ గెలవడానికి ప్రయత్నిస్తామని చెప్పి ఒప్పుకుంటా, అంతేగాని 2 పాయింట్లు మింకపోతాం, మిమ్మల్ని ఓడిస్తామంటే కథ నడవది. ముందు గెలవడానికి ప్రయత్నించలు చాలు. ఎంత మాట అన్నో కమించన్నా, మా తమ్ముడు వైభవ్ సూర్యవంశితోనే సెంచరీ కొట్టిపిస్తామాగు. తమ్ముడు, మీ ఓన్తోని సెంచరీ కొట్టుడు కాకపోతే డబుల్ సెంచరీ కొట్టుమను, మేము చేసి మింగుతాం. ఎస్ షేక్ తమ్ముడు, నేను ఇద్దరం గ్రౌండ్ లో ఆడలాడిస్తాం. మేము ఇద్దరం కలిసి 15 ఓవర్లు ఆడతాం. పో 5 ఓవర్లు ఆడితేనే ఆగం పట్టిస్తారు. వీళ్ళిద్దరు కలిసి 15 ఓవర్లు ఆడితే మా టీం డైరెక్ట్ అస్సాంకే. అంత లేదు హెడ్ బ్రో, మీ అభిషేక్ అవుట్ చేస్తానికి మా తుషార్ దేశపాండే ఉన్నాడు, మీ క్లాస్ అన్న అవుట్ చేస్తానికి మా సందీప్ శర్మ ఉన్నాడు, నిన్న అవుట్ చేస్తానికి మా ఆర్చర్ ఉన్నాడు. ఎటు బ్యాటలు చూసుకుందాం. అట్లా అంటే మీ జైస్వాల్ అవుట్ చేస్తానికి మా దగ్గర పర్పుల్ క్యాప్ విన్నర్ పటేల్ అన్న ఉన్నాడు, మీ పరాంగ్ అవుట్ చేసి దొబ్బుతానికి మా దగ్గర కమిన్స్ అన్ననే ఉన్నాడు. లాస్ట్ సీజన్ లో 14 బాల్స్ ఎత్తే 13 రన్సే కొట్టిండు మీ ఓడు. అందులో 2 సార్లు అవుట్ అయిండు. పై చేయి మాదే, విజయం కూడా మాదే. ఏంది వే, నన్ను గుర్తు చేస్తలేరు, మర్చిపోయారు ఏంది? 16 కోట్లకి బొక్క పడ్డదన్న మంట మీద ఉన్నా, ఏం చేస్తాను నాకే తెలియదు. జర జాగ్రత్త ఉండ్రి. సంజు బ్రో, గింత మోసం చేస్తావా? అరే ఫస్ట్ 3 మ్యాచ్లు కెప్టెన్సీ నాకు ఇప్పిస్తాను అంటే ఎంత మంచోనువో అనుకున్నా. నీ అవ్వ ఇప్పుడు తెలిసింది. ఫస్ట్ స్టార్టింగే 2 మ్యాచ్లు దెబ్బ మ్యాచ్లు ఉన్నాయని వల్లే నా మీద కెప్టెన్సీ నువ్వు మాత్రం ప్లేయర్ కడతావా? తమ్ముడు పరాంగు, నీ కెరియర్ గురించి ఆలోచించి నీ కెప్టెన్సీ ఇప్పించినవే, మన ఫ్యూచర్ కెప్టెన్ నువ్వే. నా బొంగులో కెప్టెన్సీ నువ్వు. ఇప్పుడిప్పుడే మంచిగా ఆడుతున్నా అంటే నువ్వే మడత పెట్టేటట్టున్నావు నన్ను. నీకు కెప్టెన్సీ ఇయ్యానని లేకపోతే నాకేం అభ్యంతరం లేదు, నేను చూసుకుంటా. ఆల్రెడీ మన మేనేజ్మెంట్ దగ్గర నుండి 14 కోట్లు మింగుతున్నావు, సరిపోతలేదా జూనియర్ బ్రో? కెప్టెన్సీ కూడా కావన్నా? పరాంగు, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ఈ సీజన్లో స్లో ఓవర్ రేటు కూడా లేదు, నువ్వు ఇష్టం వచ్చినంతసేపు కెప్టెన్సీ చేసుకోవచ్చు. అంటే ఒక మ్యాచ్ ఇప్పుడు నేను స్లో ఓవర్ రేట్ చేసినా కానీ నన్ను బ్యాన్ చేయరు కదా, అది కన్నా లెక్కల మళ్ళీ బిస్కెట్ అవుతుంది. పరాంగ్ తమ్ముడు, బ్యాన్ ఏం చేయరు కానీ ఆ మ్యాచ్లో నీ 75% జీతం తీసి మింగుతారు. మన షమీబాయ్ పుణ్యమాని బీసీసీఐ ఒక రూల్ ని రీవర్క్ చేసింది. ఇక బాల్కి ఉమ్ము పెట్టి సుడితే పుల్లిరగాలి. అట్లుంటది మనతోటి. నేను దలుచుకుంటే ఐసీసీ కూడా రూల్స్ మారుతుంది. కమిన్స్ బ్రో, నువ్వు గానీ టాస్ గెలిస్తే ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకోకు, బ్యాటింగ్ తీసుకో. బ్యాటింగ్ ఎందుకు తమ్ముడు, కండిషన్స్ ని వాటి తీసుకుందాం. లాస్ట్ ఇయర్ 2024 ఐపీఎల్ ఫైనల్ కండిషన్ కి తగ్గట్టు తీసుకొని ఏం బీకినావు, గదే మ్యాచ్ ఫైనల్ లో మింగబెట్టినావు. నా బాధ ఏంటంటే ఆ వికెట్ లేని కాళ్ళు ఉండి నిలబడి సావాలే. గదే ఫస్ట్ బ్యాటింగ్ చేసినాం అనుకో, నా పని అయిపోతుంది. నెంబర్ 3 ఆడుతున్నా నువ్వే అట్లా అంటే నేను ఎక్కను నెంబర్ 7 ఆడతా. నన్ను గ్రౌండ్ అంతా ఉరికిపిస్తారు, నీళ్ళ బాటిల్ మోపిస్తారు. నేను ఎవరికి చెప్పాలి నా బాధ? అయితే పని చేయి తమ్ముళ్ళు, మనం కొట్టుకుంటే ఏమవుతుంది? మన అందరం కలిసి రేపు ఈ రాజస్థాన్ విసికేద్దాం. మనం ఫస్ట్ మ్యాచ్ లా విసుకుడు తీరు చూసి వేరే టీంలో అన్ని గజ వనకాలే. అవును గంతేవే, చెప్పుర్రి. మీకు పర్పుల్ క్యాప్ కావన్నా ఆరెంజ్ క్యాప్ కావన్నా 2 నేనే మేనేజ్ చేసి తీసుకొస్తా. మ్యాచ్ కో వికెట్ ది అన్న చాలు. షమీ అన్న, వాళ్ళ దాంట్లో డేంజర్ క్యాండిడేట్ ఎవడని ఉన్నాడంటే హిట్ మేర్ గాడు. లాస్ట్ వరకు ఉంటే వాడు మ్యాచ్ ని ఎటైనా దింపుతాడు. టెన్షన్ తీసుకోక తమ్ముడు, హిట్ మేరానికి నేను వేసిన ఫస్ట్ బాల్లే వాడిని పుల్ల తీసి ఇంటికి పంపిస్తా. బట్లర్ లేడు, చాహల్ లేడు, బోల్ట్ లేడు, అశ్విన్ లేడు. అసలు ఏ ధైర్యంతో హైదరాబాద్ దాకా మ్యాచ్ ఆడదామని వచ్చిరువా? మ్యాచ్ ఆడటానికి ఎవడొచ్చిండు? బకెట్ బిర్యానీ తినిపోదామని వచ్చిన నేనైతే. అందుకేనన్న ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా కనిపిస్తలేవు గ్రౌండ్ లా. మన ప్లేయింగ్ 11 ఎప్పుడువే ముందు ఎస్ఆర్హెచ్ లను ఎట్లోడానో నాకు మంచిగా తెలుసు. మన ప్లేయింగ్ 11 గురించి నాకే తెలియదు, నీకేం చెప్పాలి? మన దాంట్లో ఎప్పుడు ఫైరే ఉంటది. పైన ట్రావిస్ హెడ్, అభిషేక్ తమ్ముడు, షేక్ ఆడిస్తారు. మిడిల్ ఆర్డర్ లా ఈశాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, ఎన్రిచ్ క్లాస్ అను పేకాట ఆడతారు. డౌన్ ఆర్డర్ లా సచిన్ బేబీ, అభినవ్ మడారు చూసుకుంటారు. అంతేకాదు మా బౌలింగ్ అటాక్ లా పర్పుల్ క్యాప్ విన్నర్ పటేల్ అని ఉన్నాడు, కెప్టెన్ కమిన్స్ అని ఉన్నాడు, సావా కొట్టే షమి అని ఉన్నాడు. ముగ్గురు కలిసి సింపేత్తరు పో. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్.